అన్నాడు. మానవులు భూలోకంలో అనేక కష్టాలు పడుతున్నారే, వారి కష్టాలని కనిపించట్లేదా? వాళ్ళు అందించినటువంటి మొత్తం కూడా అందించుకున్నావు కదా, ఆ కైంకర్యాలు అందించినటువంటి పూజా విధానాన్ని కూడా అందుకున్నటువంటి మహానుభావుడు నువ్వు. నీకు నేను ఎందుకు వచ్చానో తెలియదా? మానవులు అనేక కష్టాలు పడుతున్నారు స్వామి, వారి కష్టాల నుంచి విముక్తి పొందడానికి ఏదైనా ఉపాయం చెబుతామని చెప్పేసి ఇదే ఒక విషయం స్వామి. ఇంకా వస్తారా? దాని తర్వాత మీకు తెలియదు లేదా అని చెప్పన్నాడు. అన్న తర్వాత అప్పుడు సరే వెంటనే విష్ణుమూర్తి అనుకున్నాడు, అయ్యా నువ్వు అడిగినటువంటి లోకరహితమైన విషయాన్ని గురించి అడిగావు అంటే ఇది మానవ మాత్రం ఉద్ధరించేటువంటి విషయం, ఇది లోకానికి ఉద్ధరించేటువంటి విషయం గురించి అడిగావు కాబట్టి అయ్యా నీ జన్మ చరితార్థం అవుతుంది, నీ జన్మలో ఒక మంచి పని చేసావు అంటే ఇదే నా రథ అని చెప్పన్నాడు. అన్న తర్వాత ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అయితే ఇదే అయ్యా శ్రీహరి అవతారము సత్యదేవుడు పుట్టుమైనటువంటి కొరకన్నది. దీన్ని ఎవరైతే ఇహలోకములో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఆ ఉన్నటువంటి సకల కష్టాలు మొత్తంలో తొలగిపోయి చక్కగా సుఖ సంతోషాలు అనుభవించిన వారి యొక్క పరలోక మోక్షాన్ని పొందుతారని చెప్పాడు. అయితే ఈ వ్రతం చేసే విధానం ఏమిటి అని అడిగాడు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిద్దామని కనుక్కున్నారో వారు ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గోధూళి వేళ, అంటే ఆవులు మన ఇళ్ళకు వచ్చేటువంటి టైం గోధూళి వేళ, ఆవులు మన ఇళ్ళకు వస్తున్నప్పుడట ఆ ధూళిలో మనం నడిస్తే మన సప్తరులతో స్నానం చేస్తే ఎంత పుణ్యం చూడండి. మన ఆ డెక్కల్లో నుంచి వచ్చేటువంటి ఆ ధూళి అయినప్పుడు కూడా గోధూళి వేళ చక్కగా సాయం సంధ్యా సమయంలో చక్కగా స్నానాలు చేసి చక్కగా ఇంటి ముందు కూడా దీపారాధన చేసుకొని మన దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకొని స్వామి వారిని యథావిధిగా ఎవరైతే ఇల్లంతా కూడా గోమయంత్వానికి ఇల్లు ముగ్గురు చక్కగా ముగ్గురు పెట్టుకొని స్వామి వారిని శ్రద్ధగా ఎవరైతే కొలుస్తారో వారి తప్పకుండా సత్యనారాయణ స్వామి శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది అని చెప్పిన తర్వాత అప్పుడు నారద మహాముని ఏం చేశారో తెలుసా అండి, చక్కగా ఇతనే అక్కడ నుంచి కూడా బయలుదేరి వచ్చి భూలోకంలోకి వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణుడిగా మారాడు. ఎలా? ఒక బ్రాహ్మణుడిగా మారి మన మానవులు ఉద్ధరిద్దాం వాడే వెంటనే ఏం చేశాడు తెలుసా అండి, ఫస్ట్ మొట్టమొదటిసారి ఎక్కడైతే మొదలు పెట్టాడంటే అది నైమిషారణ్యం అనేటువంటి ఒక అరణ్యం ఉన్నది మన ఉత్తరప్రదేశ్లో. ఇప్పటికీ కూడా ఎక్కడికి ఫస్ట్ సత్యనారాయణ స్వామి గుడి కట్టారు అంటే అది నైమిషారణ్యంలోనే అనమాట, మనకి ఉత్తరాదిలో ఉందన్నమాట. అది నైమిషారణ్యంలో నారద మహాముని మునీశ్వరులందరినీ కూడా పిలిచి అయ్యా ఈ వ్రతాన్ని మీరు ఆచరించినట్లయితే మీకు ఉన్నటువంటి సకల దోషాలు పోతాయని చెప్పి ఆ నారద మహాముని చక్కగా బ్రాహ్మణులుగా మారి ఆ ఉన్నటువంటి మహాములందరూ కూడా కూర్చోబెట్టి చక్కగా ఆ వ్రతాన్ని ఆచరింపజేశారట. అది మొదలుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఆ నారద మహాముని బ్రాహ్మణులుగా మారి ప్రతి చోట కూడా ఒక దేవాలయాన్ని చూసుకొని మానవులందరూ కూడా పిలిచి అరే ఆయన మీకు ఉన్నటువంటి సకల కష్టాలు తొలగిపోతాయి, ఈ సత్యనారాయణ స్వామి చేసుకోమని చెప్పిన తర్వాత అప్పుడు మానవులందరూ కూడా చక్కగా ఈ సత్యనారాయణ స్వామి యథావిధిగా చేసుకుంటూ ఉన్నారట. అది మొదలుకొని ఆనాటి నుంచి కూడా వరుణదేవుడు కరుణించాడండి. వరుణదేవుడు కరుణించి చక్కగా ఏదున్నప్పటికీ కూడా వర్షం పడింది అంటే రైతు బతుకుతాడు, మానవుడు బతుకుతాడు. ఎందుకంటే ఏదైనా జీవనం మొదలైంది అంటే అది నీటితోనే మొదలవుతుంది, నీరు లేకుండా ఏ కార్యక్రమం కూడా రావదు. అది మొదలుకొని ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరిస్తున్నారో చక్కగా వరుణదేవుడు కరుణించి చక్కగా వర్షాలు పట్టడం మొదలుపెట్టి ఆ కాస్త గడ్డి పుట్టడము, తర్వాత మానవులు బతకడము, జీవరాశులు బతకడము, పక్షులు బతకడం అనే విధంగా మొదలయ్యి చక్కగా మానవులందరూ కూడా ఆనాటి నుంచి కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నంతకాలం కూడా మన పెద్దవాళ్ళు సుఖ సంతోషాలు అనుభవించారట, సర్వకాల మోక్షాలు పొందారు. కాబట్టి ఆనాడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నారద మహాముని సాక్షాత్ శ్రీమన్నారాయణ దగ్గరికి చెప్పి తీసుకొచ్చారని చెప్పుకోవడమే ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. ఆనాటి నుంచి మనమందరం కూడా ఏదైనప్పటికీ కూడా నువ్వు అమ్మాయి వివాహం టైంలో ముందు చేసుకోవాలి, వ్రతాన్ని గృహప్రవేశంలో చేసుకోవచ్చు, శంకుస్థాపనలో చేసుకోవచ్చు, అబ్బాయి పెళ్ళైన తర్వాత చేసుకోవాలి. అర్థమైందమ్మా? అమ్మాయి వివాహానికి ముందు చేయాలి, అబ్బాయి వివాహమైన తర్వాత చేయాలి. ఆ తర్వాత గృహప్రవేశం. మనకి ఇబ్బందులు ఉన్నాయండి, ఏదైనా ఇబ్బంది పడుతున్నాం, మనసు విధానం పెడుతున్నాము అంటే ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా స్వామి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు సత్యనారాయణ స్వామి చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి ఇహలోకంలో సత్యనారాయణ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండి సర్వక మోక్షాన్ని పొందుతారని ఆ నారద మహాముని ద్వారా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వారా తెచ్చుకొని ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తున్నామని చెప్పడమే ఈ మొదటి కథలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. జయ శ్రీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ గోవింద, రత్నగిరివాస గోవింద, సత్యనారాయణ
సత్యనారాయణ స్వామి యొక్క ఇది ప్రథమోధ్యాయ సమాప్తం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఓం అక్షరవ్రతం చేయండి. సత్యనారాయణ స్వామి యొక్క మహత్యామి ధ్యానవ్యామి ఆవాహయామి ఆత్మవ్యామి నపరత్నమహావ్యామి భాగయోపధ్యానస్తయం హరిభ్యామికే శుద్ధ ఆత్మవ్యామి ఒక చుక్క నీళ్ళు చల్లండి. స్నానవ్యామి ఆ కడప మీద నీళ్ళు చల్లండి. స్నానవ్యామి స్నానాంతరం వ్యామి అక్షరాంవ్యామి ఓం విజ్ఞానీలాది అక్షరాంవ్యామి శ్రీగంధాంతాన్ని కొద్ది పశువు కుంకుమ గంధం వేయండి. శ్రీగంధాంతాన్ని ఆయన ప్రాణ దూర్వాలు విష్ణుయంగాని సముద్రస్య గృహాన్ని కష్టపడి అలంకరణార్థం కుంకుమ వివేకమక్షదై పూజామూర్వై పూజామి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదనాది ప్రమాదః శ్రీరామ ఏకశపద్మనాభ రామోదర సంకర్షణాపుర ప్రమాదక్ష నారసింహాచిత జనాద్రావేంద్ర హరియే శ్రీష్టారం విష్ణుపుర బ్రహ్మణ్య పూర్వ నానావిధ పరిమిళ మంత్ర పుష్ప అక్షత పూజామహం భయామి. అమ్మా నాకు చిన్న పని చేసి పెడతావా? కొబ్బరి నీళ్ళు పట్టాకు